ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఆగస్ట్ నెల 27వ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు. మిత్రులారా, ఇప్పుడు సిరిది నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరంలో కొద్దిసేపట్లో ఉదయహారతి, అంతకు ముందు వినిపించేటటువంటి సంగీతము మనం వింటాము. మిత్రులారా, ఉదయహారతికి ముందు ఒక అరగంట సేపు బాబా సమాధి మందిరం తెరిచిలాగా నిశ్శబ్దంగా ఉంటుంది. దోమతెర పైకి ఎత్తి అలా ఉంచి ఉదయహారతికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పూజారులు. 5 గంటల దాకా అలా చాలా నిశ్శబ్దంగా, చాలా ప్రశాంతంగా బాబా ఉంటారు. మనం ఇప్పుడు బాబాను చూస్తూ నిశ్శబ్ద ధ్యానం చేసుకోవచ్చు. నిన్న కృష్ణాష్టమి, శ్రావణ సోమవారం అవటం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటము, మహాదేవుని చిత్రపటం కూడా సమాధి మీద ఉంచి హారతులు ఇచ్చారు. అదిగో మిత్రులారా, పూజారులు ధూపం వేస్తూ ఉన్నారు. ధూపమంతా కూడాను సమాధి మందిరం అంతా అలుముకుంటూ ఉంది. చక్కటి సుగంధభరితమైనటువంటి ధూపం. సరిగ్గా 5 గంటలకి ఉఠా ఉఠా సకల జన అనే పాట మనకు వినపడుతుంది. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై, గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.
మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మనల్నందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం 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 శరణం.